హలో ఎవ్రీబడి, నేను మీ సుందర్ వీరబైన. మీరు చూస్తుంది స్మార్ట్ సుందర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ని రివ్యూ అన్బాక్సింగ్ అని కాదు, రివ్యూ చేసి చూపిస్తాను. ఇదేంటంటే ఇందులో చాలా తక్కువ ప్రైస్లో ఇన్ని ఆప్షన్స్ రావడం అనేది కొంచెం అట్రాక్టివ్ ఫీచర్గా ఉంది. అది కూడా చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. ఆ అమౌంట్ ఎంత అంటే 15,700. అదే మీ దగ్గర ఏదైనా పాత వాషింగ్ మెషిన్, అది సెమీ ఆటోమేటిక్ అయినా టాప్ లోడ్ అయినా ఏదైనా పర్వాలేదు, పాత వాషింగ్ మెషిన్ ఉన్నట్లయితే ఇంకొక 2000 అనేది మనకి తగ్గడం జరుగుతుంది. అలా తగ్గినప్పుడు ఇది మొత్తం వచ్చేసి మనకి 13,700లోనే వస్తుందన్నమాట. సో ఒక 7 kg ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ ఇన్ని ఆప్షన్స్తో రావడం అనేది ఇందులో అట్రాక్టివ్ ఫీచర్. అందువల్ల దీన్ని తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ నేనైతే ఒక ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ని సజెస్ట్ చేయను, కానీ తీసుకోవాల్సి వచ్చింది అంటే మన ప్రైస్ని బేస్ చేసుకొని ఈ ప్రైస్లో మనకి ఫ్రంట్ లోడ్ వస్తుంది అంటే ఎలా ఉంటుందో యూజ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో దీని రివ్యూ అనేది మీకు ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. సో ఇన్స్టాలేషన్ కోసం వచ్చిన వ్యక్తి ఫస్ట్ ఈ ట్యాప్ని చూసి ఇది ఆయన మార్చిన ట్యాప్ అనమాట. సో నార్మల్గా ఇలాంటి ట్యాప్ ఒకటి ఉండేది. ఈ ట్యాప్ని కాదని ఇది సూట్ అవ్వదని చెప్పేసి మనకు ఆయన ఈ ట్యాప్ని సెట్ చేయడం జరిగింది. ఈ ట్యాప్కి వచ్చేసి 350 రూపీస్ కాస్ట్ చేశాడు. సో ఆ తర్వాత ఇన్స్టాలేషన్ అప్పుడే ఫోన్ చేసినప్పుడే మనకి దీని మీద ఉన్న కవర్ చూసారా, ఈ కవర్ ఒకటి అండ్ నెక్స్ట్ ఈ బాటంలో ఈ స్టాండ్ ఒకటి, ఈ రెండింటికి కూడా ఆయన ఛార్జ్ చేశాడనమాట. సో ఈ రెండు వచ్చేసి మనకి 1500 వరకు చెప్పాడు. సో 1500కి తీసేసుకున్నాను. సో ఈ రెండు అనేవి మనకి కంపెనీ ప్రొవైడ్ చేయకపోయినా, ఒకవేళ కంపెనీ వస్తువులు దొరకకపోయినా కూడా, అంటే మైడియాకి సంబంధించి దొరకకపోయినా కూడా బయట తీసుకున్నట్లయితే మనకు కొంచెం ప్రొటెక్షన్గా ఉంటుంది. సో ఇన్స్టలేషన్లో మనకి ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో మనకి ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ బోల్ట్స్ 4 బోల్ట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఈ బోల్ట్స్ని ఆయన రిమూవ్ చేశాడు. ఎందుకంటే ఇవి మనం ఎప్పుడైనా ట్రాన్స్పోర్టేషన్లో వెళ్తున్నప్పుడు, దీన్ని తీసుకెళ్తున్నప్పుడు, ఇల్లు మారుతున్నప్పుడు కానీ ఈ 4 బోల్ట్స్ని టైట్ చేసుకొని వెళ్ళాలన్నమాట. అంటే తీసాడు, అవి ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఎల్జీ వాషింగ్ మిషన్ ఇన్స్టలేషన్లో కూడా చూపించాను. సో దీనికి కూడా ఫ్రంట్ లోడ్ అయిన ఈ డ్రమ్ అనేది కదలకుండా ఉండటానికి, ట్రాన్స్పోర్టేషన్లో డ్రమ్ అనేది ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి మనకి తర్వాత ఈజీ ఇన్స్టలేషన్ కోసం అనేది ఆ బోల్ట్స్ ఇస్తారనమాట. అయితే ఫస్ట్ టైం వాడేటప్పుడైనా, ఎప్పుడు వాడేటప్పుడైనా ఆ బోల్ట్స్ అనేవి ఓపెన్ చేసుకొని వాడాలి. ఆ బోల్ట్స్ అలాగే ఉండి వాడితే మాత్రం మీకు డ్రమ్ అనేది స్ట్రక్ అవుతుంది అనమాట. సో ఈ బోల్ట్స్ని తీసేసి బోల్ట్స్ ప్లేస్లో మనకి ఈ హోల్స్ కనపడకుండా ఉండటానికి ఇలాంటి అరేంజ్మెంట్ ఒకటి ఇచ్చారు. సో ఫస్ట్ ఎవరు చేసేదైనా ఈ బోల్ట్స్ అనేవి ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత మనం ఇక్కడ ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో వాటర్ ఇన్పుట్ అనమాట ఇది. ఈ వాటర్ ఇన్పుట్ దగ్గర మనకి ఒక ఈ జల్లెట్ టైప్ ఇచ్చారు చూసారా, ఇది ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా వాటర్ అనేది అందులో నాచు అలాంటి ఏదైనా మన కంటికి కనిపించే పార్టికల్స్ వచ్చినప్పుడు ఇది అనేది ఆపుతుంది, వాషింగ్ మిషన్లోకి వెళ్ళనివ్వదనమాట. ఇక్కడ కోల్డ్ అని రాస్తుంది చూసారా. సో అంటే దీనికి కూల్ వాటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, కోల్డ్ వాటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కోల్డ్ వాటర్ అంటే సపరేట్గా మనం చల్లబరచక్కర్లేదు, మన ఇంట్లో వాడుకునే వాటర్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఇన్బిల్ట్ హీటర్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్బిల్ట్ హీటర్ వలన మనం చల్లటి నీళ్ళు ఇస్తే అది వేడి చేస్తుంది అనమాట. సో ఆ ట్యాప్ కనెక్షన్ తర్వాత మనం ఈ ఇన్పుట్ అనేది దీనికి ఇవ్వాల్సి ఉంటుంది ఇలాగా. సో ఇన్స్టాలేషన్ కోసం వచ్చిన వ్యక్తి ఫస్ట్ ఈ ట్యాప్ని చూసి ఇది ఆయన మార్చిన ట్యాప్ అనమాట. సో ఇక్కడ నార్మల్గా ఒక ట్యాప్ ఉండేది. సో నార్మల్గా ఇలాంటి ట్యాప్ ఒకటి ఉండేది. ఈ ట్యాప్ని కాదని ఇది సూట్ అవ్వదని చెప్పేసి మనకు ఆయన ఈ ట్యాప్ని సెట్ చేయడం జరిగింది. ఈ ట్యాప్కి వచ్చేసి 350 రూపీస్ కాస్ట్ చేశాడు. సో ఆ తర్వాత ఇన్స్టలేషన్ అప్పుడే ఫోన్ చేసినప్పుడే మనకి దీని మీద ఉన్న కవర్ చూసారా, ఈ కవర్ ఒకటి అండ్ నెక్స్ట్ ఈ బాటంలో ఈ స్టాండ్ ఒకటి, ఈ రెండు వచ్చేసి మనకి 1500 వరకు చెప్పాడు. సో 1500కి తీసేసుకున్నాను. సో ఈ రెండు అనేవి మనకి కంపెనీ ప్రొవైడ్ చేయకపోయినా, ఒకవేళ కంపెనీ వస్తువులు దొరకకపోయినా కూడా, అంటే మైడియాకి సంబంధించి దొరకకపోయినా కూడా బయట తీసుకున్నట్లయితే మనకు కొంచెం ప్రొటెక్షన్గా ఉంటుంది. సో ఇన్స్టలేషన్లో మనకి ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో మనకి ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ బోల్ట్స్ 4 బోల్ట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఈ బోల్ట్స్ని ఆయన రిమూవ్ చేశాడు. ఎందుకంటే ఇవి మనం ఎప్పుడైనా ట్రాన్స్పోర్టేషన్లో వెళ్తున్నప్పుడు, దీన్ని తీసుకెళ్తున్నప్పుడు, ఇల్లు మారుతున్నప్పుడు కానీ ఈ 4 బోల్ట్స్ని టైట్ చేసుకొని వెళ్ళాలన్నమాట. అంటే తీసాడు, అవి ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఎల్జీ వాషింగ్ మిషన్ ఇన్స్టలేషన్లో కూడా చూపించాను. సో దీనికి కూడా ఫ్రంట్ లోడ్ అయిన ఈ డ్రమ్ అనేది కదలకుండా ఉండటానికి ఆ బోల్ట్స్ ఇస్తారనమాట. అయితే ఫస్ట్ టైం వాడేటప్పుడైనా, ఎప్పుడు వాడేటప్పుడైనా ఆ బోల్ట్స్ అనేవి ఓపెన్ చేసుకొని వాడాలి. ఆ బోల్ట్స్ అలాగే ఉండి వాడితే మాత్రం మీకు డ్రమ్ అనేది స్ట్రక్ అవుతుంది అనమాట. సో ఈ బోల్ట్స్ని తీసేసి బోల్ట్స్ ప్లేస్లో మనకి ఈ హోల్స్ కనపడకుండా ఉండటానికి ఇలాంటి అరేంజ్మెంట్ ఒకటి ఇచ్చారు. సో ఫస్ట్ ఎవరు చేసేదైనా ఈ బోల్ట్స్ అనేవి ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత మనం ఇక్కడ ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో వాటర్ ఇన్పుట్ అనమాట ఇది. ఈ వాటర్ ఇన్పుట్ దగ్గర మనకి ఒక ఈ జల్లెట్ టైప్ ఇచ్చారు చూసారా, ఇది ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా వాటర్ అనేది
అందులో నాచు అలాంటి ఏదైనా మన కంటికి కనిపించే పార్టికల్స్ వచ్చినప్పుడు ఇది అనేది ఆపుతుంది, వాషింగ్ మిషన్లోకి వెళ్ళనివ్వదు అనమాట. ఇక్కడ కోల్డ్ అని రాస్తుంది చూసారా, సో అంటే దీనికి కూల్ వాటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, కోల్డ్ వాటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కోల్డ్ వాటర్ అంటే సపరేట్గా మనం చల్లబరచక్కర్లేదు, మన ఇంట్లో వాడుకునే వాటర్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఇన్బిల్ట్ హీటర్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్బిల్ట్ హీటర్ వలన మనం చల్లటి నీళ్ళు ఇస్తే అది వేడి చేస్తుంది అనమాట. సో ఆ ట్యాప్ కనెక్షన్ తర్వాత మనం ఈ ఇన్పుట్ అనేది దీనికి ఇవ్వాల్సి ఉంటుంది ఇలాగా. సో ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ర్యాట్ మ్యాట్ అంటూ ఒకటి ఇచ్చాడు, కానీ ఆ ర్యాట్ మ్యాట్ అనేది ఈ స్టిక్కర్స్ ఇచ్చాడు ఎల్జీకి ఇచ్చినట్టుగా. మనకి వీటిని ఫిట్టింగ్స్ చేసుకోవడానికి కూడా స్క్రూస్ ఇచ్చాడు, కానీ మరి ఎందుకో ఫిట్ చేయలేదు. ఫస్ట్ అయితే మనకి ఈ స్టిక్కర్స్తో దానికి అంటించిపోయాడు, కానీ అది 2 రోజులకి ఇలా ఊడిపోవడం అనేది జరిగింది. సో దీనికి ఏం చేయాలి, ర్యాట్ మ్యాట్ లేని వాషింగ్ మిషన్లకి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మీకు తర్వాత వీడియోలో ఒకటి చెప్తాను. సో దానికి మనం ఒక ప్రొటెక్టర్ని యూస్ చేయొచ్చు. దాన్ని కనుక మనం ఈ స్టాండ్ లోపల కనుక వేసుకోగలిగితే అది ర్యాట్స్ నుంచి మనల్ని దీనికంటే ఎక్కువగా ప్రొటెక్ట్ చేయగలనమాట. అదేంటనేది మీకు తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ కమింగ్ టు ఈ డ్రమ్ దగ్గరికి వస్తే, ఇక్కడ ఏ వాషింగ్ మిషన్ అయినా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అనేది ఖచ్చితంగా ఈ హుక్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అంటే హుక్ అనేది మనకి కరెక్ట్గా ఉంటే, ఎప్పుడైతే హుక్ అనేది మనకి ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ అనేది ఫిక్స్ అయితేనే మనకి ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది కనుక ఫిక్స్ అవ్వకపోతే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వదు. కాబట్టి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మెయిన్ ఇది లాక్ అవ్వడం అనేదే ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో దీన్ని జాగ్రత్తగా పెట్టేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ లోపల ఇలా ఒక ప్రెస్సింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఈ అరేంజ్మెంట్ని ఇట్లా ప్రెస్ చేసి తీయడం, లేకపోతే పెట్టేటప్పుడు కూడా ప్రెస్ చేసి మళ్ళీ వదిలేయడం, ఇలాంటివి చేస్తే ఎక్కువ రోజులు అనేవి మనకి ఇది రావడం జరుగుతుందన్నమాట. లేదు అంటే పెట్టేటప్పుడు కూడా ఇలా వదిలేసి ఇట్లా నెట్టినా కూడా వస్తుంది, కానీ ఎంతైనా మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ రోజులు ఉండదన్నమాట. సో కాబట్టి ప్రెస్ చేసి తీసుకోవడం, ప్రెస్ చేసి పెట్టడం అనేది చేయండి. నెక్స్ట్ డ్రమ్ విషయానికి వస్తే, ఇది ఇన్బిల్ట్ హీటర్ ఉంటుంది కాబట్టి డ్రమ్ అనేది స్ట్రాంగ్లీ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసి ఉంచారు. సో ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఏంటంటే, డ్రమ్ అనేది కొంచెం వైబ్రేషన్ అని కాదు కానీ ఊగుతుంది అనమాట. ఇలాగా అంటే ఇలా కాదు, మనకి స్టేబుల్గా పెట్టుకొని ఇట్లా అంటప్పుడు ఊగుతుంది. సో దీనికి రీజన్ ఏమైండొచ్చు అంటే, ఇది అనేది డైరెక్ట్ డ్రైవ్ కాదు కాబట్టి, అంటే మోటార్ నుంచి ఎల్జీ లాగా కనెక్షన్ ఉండదు కాబట్టి ఒక బెల్ట్ ద్వారా డ్రైవ్ చేయబడుతుంది ఇది. ఆ బెల్ట్ అనేది మనకి లోపల కనెక్షన్ ఉండటం వల్లనే ఇంత ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడే ఆ బెల్ట్ అనేది దీన్ని రొటేట్ చేయగలదనే ఉద్దేశంతో ఇలా ఉందేమో అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రబ్బర్ కేసింగ్, ఇదే చాలా ఇంపార్టెంట్. ఈ రబ్బర్ కేసింగ్లో మనం లాస్ట్ ఎల్జీ టెక్నీషియన్ చెప్పినట్టు రబ్బర్ కేసింగ్లో మనకి వాష్ అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది వాటర్ మిగిలిపోతాయని చెప్పాడు. సో ఆ మిగిలిపోయినప్పుడు ఆ వాటర్ అనేవి మనకి స్మెల్ రావడం లాంటివి జరుగుతుంది ఎక్కువ రోజులు అలాగే ఉంటే. సో వాటిని మనం ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవాలని చెప్పాడు అనమాట. అయితే దీనిలో ఈ వాషింగ్ మిషన్లో నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే, ఆల్రెడీ ఒక 3 హోల్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ పడిన వాటర్ సో ఈ హోల్స్లోంచి మనకి డ్రైన్ పైప్లోంచి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి దీనికి ఇంకా మనం సపరేట్గా ఇలా ఓపెన్ చేసుకొని ఇందులోంచి వాటర్ తీసేసి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇందులో ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే, మనకి ఒక యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ ఇచ్చారనమాట. సో అదేంటంటే ఇది ఇందులో ఉన్న బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. సో ఇందులో ఒక మంచి మెటల్ నికెల్తో తయారు చేసిన ఒక హీటర్ కూడా ఉంది. సో అది స్ట్రాంగెస్ట్ హీటర్ అని కూడా చెప్పొచ్చు. సో డ్రమ్ అనేది ఇలా పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్, హీటర్ అనేది అరేంజ్ చేయడం, ఒక యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ ఇవ్వడం అనేది ఇందులో ఎక్స్ట్రా ఫీచర్స్ అని చెప్పొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఈ పాస్ బార్ స్టార్ట్ బటన్ కనిపిస్తుంది. అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ పాస్ బార్ స్టార్ట్ని ప్రెస్ చేస్తే ఇప్పుడు పాస్లో ఉన్నట్టు బ్లింక్ అవుతుంది చూసారా. అదే ఒకవేళ మనం ఇట్లా స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇంట్లో మనం క్లాత్స్ వేయలేదు కాబట్టి. సో ఇది ఈ పాస్ చేసుకోవడానికి స్టార్ట్ చేసుకోవడానికి అనమాట. మనం ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామో, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది మనకి స్టార్ట్ కొట్టగానే ఇక్కడ చైల్డ్ లాక్ అనేది ఆన్ అవుతుంది. సో ఒక్కసారి చూపిస్తాను, మళ్ళీ ఆఫ్ చేస్తానులే కానీ చూడండి. సో ఇప్పుడు ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ప్రోగ్రామ్ సెట్ చేయగానే ఇక్కడ మనకి చైల్డ్ లాక్ అనేది ఆన్ అయిపోయింది. సో మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను, ఈలో వాటర్ తీసుకుంటుంది అది. సో ఆఫ్ చేయగానే మొత్తం మనకి పోయిందనమాట. సో ఇది సిస్టమ్. సో ఆన్ చేసి ప్రజెంట్ అయితే చూసారా, ఇప్పుడు ఇది ఇంకా మెమరీలోనే ఉందన్నమాట. అంటే నేను ఆఫ్ చేసినా కూడా మళ్ళీ ఆన్ చేశాను అంటే, సో మనకి ఇది స్టార్ట్ చేస్తే మళ్ళీ మనకి అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకుంది కదా, అంటే ఈ మనం 15 మినిట్స్ ప్రోగ్రాంలో ఉంది కాబట్టి ఇది మనం ఆఫ్ చేసినా కూడా చైల్డ్ లాక్ ఆన్ అయింది కాబట్టి మళ్ళీ ఆన్ చేయగానే అదే ప్రోగ్రామ్ మెమరీలో ఉండి దాన్ని రన్ చేస్తుంది అనమాట. సో ఇది కొత్త టెక్నాలజీ ఏం కాదు, అన్నిట్లో ఇలాగే ఉండాలి. కొన్ని వాషింగ్ మిషన్స్లో ఇది ఉండదు అనమాట. సో దాని ఫంక్షన్ అయితే ఇదే అండి, చైల్డ్ లాక్ ఫంక్షన్. ఒకవేళ మనం ప్రోగ్రామ్ ఆన్ చేసిన తర్వాత
చైల్డ్ లాక్ పడింది అనుకోండి, ఆ చైల్డ్ లాక్ తీసేయడానికి ఈ 2 బటన్స్ని ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ప్రెస్ 3 seconds అని, ఈ రెండింటిని అలాగే 3 seconds ఇట్లా హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు ఈ చైల్డ్ లాక్ పోతుంది, చైల్డ్ లాక్ అన్లాక్ అవుతుంది అనమాట. సో ఇది ఈ పాస్ బార్ స్టార్ట్. అండ్ నెక్స్ట్ ఇది ఎక్స్ట్రా రిన్స్. ఈ ఎక్స్ట్రా రిన్స్ ఎందుకు అంటే మనకి ఒక్కసారి జాడిచ్చినప్పుడు సరిపోలేదు అనుకున్నప్పుడు ఇంకొకసారి కూడా 2 times మనకి బట్టల్ని జాడిస్తుంది అనమాట. సో ఇది ఎక్స్ట్రా రిన్స్ ఆప్షను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రీ వాష్. ఈ ప్రీ వాష్ ప్రోగ్రామ్ ఏంటంటే మనం ఉతకడానికంటే ముందే, అంటే బట్టలు వాష్ చేయడానికంటే ముందే ఇంకా ఒకసారి వాటర్ తీసుకొని, అంటే మనం ఏదైతే మెయిన్ ప్రోగ్రామ్ ఇక్కడ సెలెక్ట్ చేస్తామో దానికంటే ముందే ఇంకొకసారి వాష్ చేస్తుంది అనమాట జనరల్గా. సో ఏంటంటే దాంట్లో ఉన్న ఎక్కువ మురికి అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు అది తీసేయడానికి ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇంకా దీని కింద ఇంకోటి చూసారా, ఇది 3 seconds కనుక మనం ఇట్లనే హోల్డ్ చేసి పట్టుకుంటే ఈ బీప్ సౌండ్ వస్తుంది. ఎందుకు అంటే మనకి ఎప్పుడైనా ప్రోగ్రామ్ సెట్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రాము అయిపోయిన తర్వాత, అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు మనం 15 minutes సెట్ చేసి పెట్టుకున్నాం అనుకుందాం, ఈ 15 minutes అయిపోయిన తర్వాత మనకి బజర్ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ బజర్ సౌండ్ కావాలి అంటే వినిపించేంత రేంజ్లో ఉంటే కావాలి అన్నట్టు పెట్టుకుంటాం. ఒకవేళ వినిపించేంత రేంజ్లో లేదనుకోండి, ఈ బజర్ సౌండ్ కూడా అవసరం లేదు, 15 minutes తర్వాత మనమే వచ్చి చూసుకుందాం అనుకున్నప్పుడు దీన్ని ఇలాగే ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు సౌండ్ రాదనమాట. సో నాయిస్ క్యాన్సిల్ అయిపోతుంది, నాయిస్ కాదు బీప్ సౌండ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మళ్ళీ రావాలి అంటే మళ్ళీ దాన్ని 3 seconds హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు వచ్చేస్తుంది అనమాట. సో ఇది అనేది ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాతే యాక్టివేట్ అవుతుంది, ఎందుకంటే చైల్డ్ లాక్ ఉంటుంది కాబట్టి. సో ఈ 4 అనేవి మన ఈ 4 ఈ 3 అనేవి స్పెషల్ ఫీచర్స్ కింద తీసుకోవచ్చు. డిస్ప్లే లేదు కాబట్టి ఈ స్పెషల్ ఫీచర్స్ అనేవి ఇలా ఇచ్చారనమాట, మెకానికల్ బటన్స్. ఇంకా వచ్చేసరికి ఇది మనకి మెయిన్ ప్యానల్. ఈ మెయిన్ ప్యానల్లో ఎవరైనా అసలు ఒక ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఏది తీసుకున్నా కూడా మనకి బట్టలు ఇవి కాటనా, లేకపోతే ఇవి సిల్కా, లేకపోతే ఇవి డెలికేటెడా, లేకపోతే ఇవి సింథటికా, ఇవన్నీ చూసుకోరు. మనం బాగా వాడేది ఏంటంటే ఈ డైలీ వాష్, రోజు వాష్ చేసుకునేది 15 minutes, 30 minutes, 45 minutes. ఇక్కడ 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ డైలీ వాష్ మోడ్స్ అన్నీ కూడా మనం ఏదైతే వాటర్ పంపించామో ఆ వాటర్తోనే మనకి వాష్ చేస్తాయి. కానీ ఈ కాటన్ ఎక్కువలో 40 degrees Celsius, 60 degrees Celsius అని మనకు కనిపిస్తుంది కదా. అంటే మనం ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆటోమేటిక్గా మనం వేసిన బట్టలన్నిటికీ ఈ హీట్ అయిన వాటర్ 40 degrees Celsius వరకు హీట్ అయిన తర్వాత వాటర్ అనేవి దానికి ఇవ్వటం, అందులోనే సోక్ అవ్వటం, అందులోనే రిన్స్ అవ్వటం, అందులోనే స్పిన్ అవ్వటం, డ్రై అవ్వటం జరుగుతుంది. కాబట్టి సో ఇది అనేది మనకి వాష్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది, వాష్ క్వాలిటీ. అలాగే ఇది కూడా కాటన్ వాటికే వాడాలి, సిల్క్ కానీ లేకపోతే ఇంకేదన్నా సింథటిక్ కానీ డెలికేటెడ్ కానీ వాడినట్టయితే ఆ టెంపరేచర్కి అవి మనకి క్లాత్ అనేది, ఫ్యాబ్రిక్ అనేది పాడవడం జరుగుతుంది. సో మనం ఎక్కువగా ఈ ప్రోగ్రామ్సే వాడాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఎండ్ ఇన్ 3 hours. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా అందులో బట్టలు వేసిన తర్వాత బయటికి వెళ్ళి ఒక 3 గంటల తర్వాత వస్తాను, ఈలోపు రెడీ అయిపోయి ఉండాలి బట్టలు అనుకున్నప్పుడు వాష్ ఇన్ 3 hours పెట్టినట్టయితే ఇంక్లూడింగ్ వాష్ టైం, అంటే వాష్ టైంతో కలుపుకొని 3 గంటల్లో మీకు వాష్ చేసి పెడుతుంది అనమాట. అంటే వాష్, రిన్స్, డ్రై చేసి పెడుతుంది. అలాగే నేను మధ్యాహ్నం అలాగే నేను 6 hours వరకు రాను అనుకున్నప్పుడు ఈ 6లో పెట్టినట్టయితే మనకి ఇప్పుడు స్టార్ట్ చేసి వెళ్తే ఇలాగ ఇక్కడ స్టార్ట్ చేసి మనం ఆ బటన్ వేసి స్విచ్ ఆన్ చేసి వెళ్ళినట్లయితే మనకేమవుతుందంటే అది 6 hours లోపు ఈ వాషింగ్ కానీ ఇదంతా క్లోజ్ చేసి పెడుతుంది మనకి. నెక్స్ట్ ఇంకా 9 hours వరకు రామనుకున్నప్పుడు 9 hours అని పెట్టుకోవాలి. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డెలికేట్లో కోల్డ్ వాటర్తో వాష్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి డెలికేట్లో 30 degrees Celsiusతో వాష్ చేయడానికి. ఇదన్నీ కూడా ఎక్కువ వాడాం మనం, అసలు మనకి డెలికేట్ బట్టలు అంటే ఏంటో కూడా తెలియదు. అండ్ నెక్స్ట్ రిన్స్ అండ్ స్పిన్, ఈ 3 ఆప్షన్స్ కూడా ఎక్స్ట్రా ఫీచర్స్ అని చెప్పొచ్చు. రిన్స్ అండ్ స్పిన్ అంటే మనకి జాడించడంతో పాటు తిప్పుతుంది అనమాట, అంటే స్పిన్ చేస్తుంది. అంటే మనకి ఇది రెండో కలిసి రావు, ఎప్పుడైతే జాడిస్తుందో ఒకసారి క్లాక్ వైజ్ ఇంకోసారి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. కానీ ఈ రిన్స్ అండ్ స్పిన్లో మాత్రం నీళ్ళతో జాడిస్తూనే స్పిన్ చేస్తూ ఉంటుంది ఈ ఆప్షన్లో. అండ్ నెక్స్ట్ ఈ డ్రైన్ ఓన్లీ ఆప్షన్లో మనకి టబ్లో ఈ వీల్ అనేది ఏం తిరగకుండా ఓన్లీ అందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ స్పిన్ ఓన్లీ వచ్చేసరికి మనకి ఇది బట్టలను ఆరబెట్టుకోవడానికి ఓన్లీ తిప్పుతుంది అనమాట, అంటే ఆరబెట్టడానికి మాత్రమే ఇది. ఇక్కడ ఆప్షన్ చూసారా, నో స్పిన్, అంటే ఓన్లీ ఉతకడానికి మాత్రమే. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ ఆరబెట్టుకోవడానికి మాత్రమే. సో మనకు వచ్చేసి డ్రమ్ క్లీన్ అనేది మెయిన్ ఆప్షన్ అవుతుంది. సో ఈ డ్రమ్ క్లీన్లో మనం పెట్టుకున్నట్లయితే ఈ డ్రమ్ క్లీన్లో ఎప్పుడు పెట్టాలనే డౌట్ అవసరం లేదు మనకి. మీ ఇష్టం, 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి మీ ఇష్టం. మీ దగ్గర ఉండే వాటర్ హార్డ్నెస్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు, లేకపోతే బట్టలు మురికి ఎక్కువగా వేస్తున్నాం అనుకున్నప్పుడు
ఈ డ్రమ్ క్లీన్ అనేది 2 monthsలో 3 monthsలో కూడా చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి 6 months కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ డ్రమ్ క్లీనింగ్ కోసం మన దగ్గర డ్రమ్ క్లీనింగ్ లిక్విడ్స్ ఉంటాయి. ఆ లిక్విడ్స్ని మనం సేమ్ ఈ సర్ఫ్ కానీ ఈ లిక్విడ్ కానీ వేసే ప్లేస్లోనే వేసుకొని డ్రమ్ క్లీనింగ్ చేసుకోవాలి. సో ఇది ఎలా జరుగుతుంది ఏంటిది అనేది పక్కన పెడితే, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది డ్రమ్ క్లీన్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది ఎండ్ చేస్తుంది. ఆ తర్వాత సింథటిక్ బట్టలు 40 degrees Celsius 60 degrees Celsius. అండ్ నెక్స్ట్ కాటన్కి వచ్చేసరికి కాటన్లో కోల్డ్ వాటర్ ఇది అండ్ 20 30 40 60 90. సో ఈ విధంగా మనం ఈ ఆపరేషన్స్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఎక్కువగా యూజ్ చేసేది అయితే ఈ 15 30 45 ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ డ్రమ్ క్లీనింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఎప్పుడైనా మీరు ఆఫీస్లోకి వెళ్తాం, లేకపోతే టైం లేదు, తర్వాత ఎప్పుడో వాష్ చేయాలి, మనకు పవర్ సప్లై అప్పుడే వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఇది అయితే బాగా యూజ్ అవుతుంది. ఎండ్స్ ఇన్ 3 hours 6 hours 9 hours అనేది. సో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఇవే మనకి ఈ ఫీచర్సే మనకి అన్ని వాషింగ్ మిషన్లో ఉండేవి. ఇంకా ఎక్స్ట్రాగా ఫీచర్స్ అంటూ ఏముండవు. మనకి డిస్ప్లే ఉన్నా లేకపోయినా ఇవే ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట అన్నింటిలో. సో డిస్ప్లే ఉంది, కొంచెం నీట్గా కనిపిస్తుందేమో, లేకపోతే కొంచెం కాస్ట్లీగా కనిపిస్తుందేమో, కానీ వర్కింగ్ అయితే మాత్రం అన్నీ చేసేది ఒకటే. అందుకే ఇంత తక్కువ కాస్ట్లో ఇన్ని ఎక్కువ ఫీచర్స్ ఇస్తుంది కాబట్టి ఈ వాషింగ్ మిషన్ని సెలెక్ట్ చేసుకొని కొనడం జరిగింది. సో మీరు కూడా ఈసారి ఆఫర్స్ వచ్చినప్పుడు మన చిట్ చాట్ గ్రూప్లో నేను మీకు హింట్స్ ఇస్తూ ఉంటాను. సో ఆఫర్స్ని ఫాలో అవుతూ కొనుక్కుంటే మీకు మంచి వాషింగ్ మిషన్ కానీ మంచి హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది. సో చూశారు కదా, ఇంత తక్కువ ప్రైస్లో ఇన్ని ఆప్షన్స్తో, అంటే ఒక మంచి బ్రాండ్ అయినటువంటి ఎల్జీ కానీ శాంసంగ్ కానీ లేకపోతే హైయర్ కానీ బాష్ కానీ, సో వీటన్నిటితో పాటు ఈక్వల్గా కూడా ఇది పర్ఫార్మెన్స్ చేయగలుగుతుంది అంటే ఈ ప్రైస్లో అనేది మనకి తీసుకోదగిందిగా చెప్పొచ్చు అనమాట. ఎవరైనా తీసుకొని ఇందులో దీనికి ఎలాగో వారంటీ గ్యారంటీలు ఉంటాయి కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు వారంటీ పీరియడ్లో మనకి దీన్ని రెక్టిఫై చేసి మంచిగా వాడుకోవడానికి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. సో తక్కువ ఖర్చులో వస్తున్నప్పుడు, ఒక మంచి మన పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇలాంటి వస్తువులను వదులుకోవడం అనేది జరగదు అనమాట. సో దీని తర్వాత అంటే ఈ సేల్స్ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మీకోసం కూడా ఎప్పుడైనా ఇలాంటి సేల్స్ వచ్చినప్పుడు, ఏవైనా మంచి డీల్స్ అనిపించినప్పుడు, డొమెస్టిక్ పరంగా మన ఇంట్లో హౌస్ హోల్డ్ పర్పస్లో వాడుకునే వస్తువులు ఏవైనా తక్కువకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన స్మార్ట్ చిట్ చాట్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా అందరూ ఆ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ చిట్ చాట్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.